ధర్మ సంస్థాపన పార్టీకి సపోర్ట్ చేస్తారా అని ఇక్కడ ఒక ఎంపీ పిఏకి పంపానండి. 2-3 సార్లు పంపాను. మన యాక్టివిటీస్ అన్నీ చాలాసార్లు చూశాడు. కొన్ని వేల కోట్లకు అధిపతి, కనీసం రెస్పాన్స్ లేదు. అంటే నేను నేరుగా వెళ్దాం అనుకుంటే నమ్మకం, అన్ని కోట్లు ఉన్నా కానీ ఇస్తాడని నమ్మకం నాకు రాలే. దేనికి ఆ లైఫ్? ఒక ధర్మం చేసే పని మీద, ధర్మ కార్యం మీద ఒక వ్యక్తి దగ్గరికి నా మనసు పోవడానికి ఒప్పుకోవట్లేదంటే, అంటే ఇస్తాడనే నమ్మకం నాకు కలగట్లేదంటే ఏ స్థాయిలో వాళ్ళ జీవితం. సమాజం ధనం మత్తులో, విచ్చలవిడి మత్తులో, భోగలాలసాల మత్తులో బతుకుతూ శ్మశానానికి చేరుతున్నారు తప్ప పుట్టుకి అర్థము లేదు. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే దానికన్నా అసలు వాళ్ళు పుట్టకుండా ఉంటేనే మేలు, మిగిలిన జీవాలన్నా బతుకుతాయి అనే అంత నీచంగా బతుకుతున్నారు. వాళ్ళ రూలర్సే ఎలా ఉంటే ఇంకా వీళ్ళు ఎలా ఉంటారు? ఇంకేడ బాగుపడతారు? రూలర్సే దారి తప్పినప్పుడు వాళ్ళ తరపున పాలించే పోరంబోకు జనం ఏడ వాల్యూ ఇస్తూ ఉంటారు. ఎక్కడో 10% ఉంటారేమో ఎథిక్స్, అది లెక్కలోకి రాదు కదా.